రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇటు పార్టీ సమావేశాలు, అటు అధికార సమావేశాల్లో చంద్రబాబు బిజీగా గడపనున్నారు. ముందుగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజాప్రతినిధులకు పలు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణ, ఓటరు జాబితాల పరిశీలనతో పాటు పలు రాజకీయ పరిపాలన అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాజ్యసభ అభ్యర్థులపైన కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి సచివాలయానికి వెళ్లి చంద్రబాబు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వారి నుంచి వివరణ కోరనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అధికారులకు పుష్కరాల ఏర్పాట్లపై సీఎం దిశానిర్దేశం చేస్తారని సమాచారం. అనంతరం ఆర్టీజీఎస్ పై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ఈ రోజు సీఎం చంద్రబాబు పలు కీలక సమావేశాలతో బిజీగా గడపనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు సీఎం చంద్రబాబు స్కెడ్యూల్ అప్డేట్స్ ఏంటి? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు బిజీ షెడ్యూల్ పోతా ఉన్నారు. ఉదయం 11:50 టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు నిర్వహించే వర్క్షాప్ లో పాల్గొంటారు. 2 గంటలకు సచివాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. 3 గంటలకు పుష్కరాల మీద, గోదావరి పుష్కరాల మీద సమీక్ష సమావేశం జరుగుతుంది. 5 గంటలకు ఆర్టీజీఎస్ మీద ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ కు సంబంధించి కనుక మనం ఒకసారి కనుక చూస్తే కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి కీలక సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియతో పాటు త్వరలో ఖాళీ కాబోతున్నటువంటి రాజ్యసభ స్థానాల భర్తీ అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం అయితే ఉందని పార్టీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. జూన్ 5 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి సర్రకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వబోతా ఉన్నారు. అర్హులైనటువంటి ప్రతి ఓటర్ జాబితాలో ఉండేలా, అలాగే నకిలీ ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు, ధృవీకరణ వంటి అంశాల్లో పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని సూచించే అవకాశం అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్ జాబితా సవరణను టీడీపీ అత్యంత కీలకంగా పరిగణిస్తా ఉంది. ఇక మరోవైపు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపైనది కూడా పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతా ఉంది. కూటమి రాజకీయ సమీకరణలు, అలాగే సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం, పార్టీకి సేవలు అందించిన నాయకులటువంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఉంటుంది. జాతీయ స్థాయిలో పార్టీ బలంగా జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించే నాయకులను రాజ్యసభకు ఎంపిక చేయాలన్నటువంటి ఆలోచనతోటి టీడీపీ అధిష్టానం అయితే ఉంది. ప్రధానంగా సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహం, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాటిని ప్రజల్లోకి మరింత బలంగా ప్రచారం చేయాలన్నటువంటి దాని మీద, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం చేసే అంశాల మీద, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల మీద కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో ఒక దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ఈ గోదావరి పుష్కరాల మీద అధికారులతోటి సమీక్షా సమావేశం అయితే చేయబోతా ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా గోదావరి ప్రాంతంలో ఆయన నదీ జలాలను పరిశీలించారు. అక్కడ పెద్ద ఎత్తున కాలుష్యం, నదీ జలాలని కూడా కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయన్నటువంటి స్వయంగా ఆయన పరిశీలనలో తేలినటువంటి నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి ఈ అంశాల మీద, ప్రధానంగా ఈ గోదావరి పుష్కరాల ఏర్పాట్ల మీద ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. 2027లో జరగబోతున్నటువంటి గోదావరి పుష్కరాలను
రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో కృష్ణా గోదావరి పుష్కరాల నిర్వహణలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత విస్తృత ప్రణాళికలతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పుష్కర ఘాట్ల అభివృద్ధి కావచ్చు, రహదారుల విస్తరణ, త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయాలు, అలాగే పార్కింగ్, వసతి కేంద్రాల నిర్మాణం వంటి అంశాల మీద ఈ సమీక్షలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, ధవళేశ్వరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి మీద కూడా అధికారులు నివేదికలను ముఖ్యమంత్రికి సమర్పించబోతా ఉన్నారు. పుష్కరాలకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆధునిక సాంకేతికత వినియోగం, డ్రోన్ నిఘా, అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ ప్రణాళికల మీద కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా సౌకర్యవంతమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఈ పుష్కరాలు నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే అంశాల మీద ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.